మూడో రోజు ఐబొమ్మ రవి కస్టడీ కొనసాగుతోంది. మొన్న చెంచల్గూడ జైలు నుంచి రవిని సిసిఎస్కు తీసుకొచ్చారు పోలీసులు. మొదటి రోజు విచారణలో ఎంజిలా నెట్వర్క్ ఆర్థిక వ్యవహారాల్లో కీలక లీడ్ సంపాదించారు పోలీసులు. ఐపీ మాస్క్ చేసి అనధికారిక వెబ్సైట్స్ కొన్ని ముఠాలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఐపీ మాస్క్పై పోలీసులు ఆరా తీశారు. పాన్ వెబ్సైట్స్, పైరసీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వెబ్సైట్స్ క్లోజ్ చేయాలని పోలీసులు చూస్తున్నారు. యాడ్బుల్ యాప్ నిర్వహించడానికి గల కారణాలపై కీలక లీడ్ సంపాదించారు పోలీసులు. గేమింగ్, బెట్టింగ్ యాప్ ద్వారా రవి కోట్లు గడించినట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. రెండో రోజు ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు విషయాలపై మళ్లీ రవిని ప్రశ్నించారు పోలీసులు. బ్యాంక్ స్టేట్మెంట్ ముందుంచి ప్రశ్నించిన రవి ఏమాత్రం సహకరించినట్లుగా తెలుస్తోంది. మూడో రోజు చివరి రోజు కావడంతో వీలైనంత వరకు సమాచారం రాబట్టాలనే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవాల్టితో కస్టడీ ముగియనుండడంతో సాయంత్రం ఐబొమ్మ రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చూస్తూ ఉంటే ఐబొమ్మ రవి సహకరించినట్లుగా లేదు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు చూసుకుంటే ఎటువంటి ఆధారాలు సేకరించారు? కార్తిక్, మీరన్నట్టుగానే గత విచారణలో కూడా గత 5 రోజులు కస్టడీ కూడా తీసుకున్నారు. అప్పుడు కూడా రవి నోరు మెదపకుండా, విచారణకు సహకరించకుండా కొంత ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అయితే మూడో రోజు కావడంతో మూడో రోజు విచారణ ఇవాళ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగిన విచారణలో కీలకమైన సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. ముఖ్యంగా ఏంజిలా నెట్వర్క్ పైనే పోలీసులు దృష్టి సారించారు. ఎందుకంటే అనధికారికంగా జరుపుతున్నటువంటి వెబ్సైట్స్ సంబంధించి మార్కెట్లో ఉన్నటువంటి .com, .in ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. కానీ అనాధికారికంగా నిర్వహించే వెబ్సైట్స్ ఉంటాయో ఆ వెబ్సైట్స్కి ఐపీ మాస్క్ వేయడంలో కొంతమంది ముఠాలు పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఆ ముఠాలపైనే దృష్టి సారించారు. ఎందుకంటే ఏంజిలా నెట్వర్క్ ఐపీ మాస్క్ వేసి ఇక్కడ తెలంగాణ కాకుండా ఇంకా ఎక్కడైనా పార్న్ వెబ్సైట్స్ కావచ్చు, ఇతర అనాధికారికంగా పైరసీ సినిమాలకు సంబంధించిన వెబ్సైట్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి వాటన్నిటిని క్లోజ్ చేసేందుకు మొదటి రోజు కీలకంగా రవిని విచారించారు. దాని దగ్గర నుంచి కీలకమైన లీడ్ కూడా పోలీసులకు లభించినట్లుగా తెలుస్తుంది. పోలీసులు ఈ విచారణ మొత్తం కూడా గోప్యంగా ఉంచుతూ సీక్రెట్గా విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ఎటువంటి లీకేజీలు లేకుండా, నిందితులు పారిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఎటువంటి లీకేజీలు లేకుండా మొదటి రోజు కీలకమైన లీడ్ సంపాదించినట్లుగా తెలుస్తుంది. రెండో రోజు మాత్రం ఆర్థిక లావాదేవీలు, ఏదైతే బెట్టింగ్ యాప్, గేమింగ్ యాప్ల ద్వారా డబ్బులు సంపాదించాడో ఆ డబ్బులను ఎటువైపు మళ్లించాడు, ఇప్పటికే చాలా ఆస్తులను గుర్తించారు. 3.5 కోట్ల డబ్బును రవి దగ్గర నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించిన నేపథ్యంలో ఇప్పటికే 20 కోట్ల మేర అధికారికంగా ట్రాన్సాక్షన్, 500 కోట్లకు పైగా అనధికారికంగా ట్రాన్సాక్షన్ కూడా గుర్తించిన నేపథ్యంలో వాటన్నిటి బదిలీల వెనుక ఎవరున్నారు, ఈ బదిలీలో ఎవరెవరికి వెళ్ళాయి, వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే వాళ్ళ స్నేహితుడు నిఖిల్ పేరు కూడా బయటకు వచ్చింది, చెల్లెలు చంద్రిక పేరు, ఈ ఇద్దరి పేరు బయటికి రావడం, ట్రాన్సాక్షన్స్ కూడా నిఖిల్కి బాగా జరిపినట్టుగా గుర్తించిన నేపథ్యంలో ట్రాన్సాక్షన్ కాపీ ముందుంచి కూడా ప్రశ్నించినా కూడా రవి ఎటువంటి సమాధానం చెప్తలేడు. ఎందుకంటే ఒకవేళ సమాధానం చెప్తే మాత్రం వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. కాబట్టి ట్రాన్సాక్షన్స్ ఎటువైపు వెళ్ళాయన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. మూడో రోజు ఇటు ఏంజిలా నెట్వర్క్, ఆర్థిక లావాదేవీలు రెండూ కలిపి విచారించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. సాయంత్రం లోపు కస్టడీ ముగుస్తుంది కాబట్టి అతన్ని కస్టడీ ముగిసిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. కవి, థ్యాంక్ యూ అమ్మా.